మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న వర్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ఇబ్బందులకు గురికాకుండా చూడాలని చెప్పారు. ప్రజలు అత్యవసర సేవల కోసం జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న వర్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల ఇబ్బందులకు గురికాకుండా చూడాలని చెప్పారు. ఇక ప్రజలు అత్యవసర సేవల కోసం జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలని సూచించారు ఆయన. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజశేఖర్. ఈ రోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం కూడా అయ్యాయి. ముఖ్యంగా ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, రహమత్ నగర్, మోతీ నగర్, బోరమండ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, మియాపూర్లలో వర్షం అయితే దంచి కొడతా ఉంది. ఉప్పల్, అంబర్పేట, నాగోలు, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, రామంతాపూర్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట, మెహదీపట్నంలో వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అయిపోయాయి. ఇప్పటికే అయితే దీంతో ఎక్కడైతే నీరు అయితే నిలిచిందో జిహెచ్ఎంసీ సిబ్బంది ఇప్పటికే రంగంలోకి దిగి నీటిని కూడా బయటకు పంపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో ఈ రోజు ఆదివారం కావడంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా లేదు. అయితే వాహనాలు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తుండడంతో పలు చోట్ల ఇప్పుడిప్పుడే కొద్దిగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. అయితే ఈ భారీ వర్షంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అయితే గత 15 రోజులుగా మనం చూసుకున్నట్టయితే తీవ్రమైన ఉక్కపోతతో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా ఉండడంతో ప్రజలైతే ఇబ్బంది పడ్డారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి పడుతున్న వర్షాలు అయితే ఉన్నాయి. ఈ వర్షాలకు నగర ప్రజలకైతే కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అటు జిల్లాలో చూసుకున్నట్టయితే కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షాలు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు మొత్తానికి పలు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన విషయం మనకు తెలిసింది. అయితే నిన్న కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విదర్భ నుంచి కర్ణాటక వరకు ఒక ద్రోణి, అదేవిధంగా దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఉత్తర అంతర్గత తమిళనాడులో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ రుతుపవనాలు దక్షిణానికి వచ్చాయి. దీంతో నిన్న సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన రాష్ట్రానికి 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికీ కూడా ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉంటాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. 3వ తారీఖు అంటే ఈ రోజు 3, 4, 5 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రాజశేఖర్, రైట్. ఒకటి ఆగస్టులో అనుకున్నంత స్థాయిలో అంటే ఇప్పుడు దాదాపుగా 9-10 సంవత్సరాల తర్వాత అంత తక్కువ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఆగస్టు నెలకు సంబంధించి. సో అంటే వర్షాలన్నీ కూడా వెనకే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తరువాత ఆలస్యంగా పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షాల నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలాంటి సూచనలు చేశారంటే ప్రధానంగా గతంలో జరిగినటువంటి అన్ని కూడా చూసుకొని అంటే ఒకవైపు ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి అధికారులు ఎలాంటి అప్రమత్తం చేశారనే సమాచారం ఉందా? అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీతో పాటు ఇక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రజలకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అధికారులందరూ రోడ్లపైనే ఉండాలని చెప్పి కూడా పలు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులందరూ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇప్పటికైతే రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్టలలో అయితే వర్షం అయితే కొద్దిగా భారీ వర్షం పడిందని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ
అంటే అధికారులకైతే మంత్రులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు ప్రజలకు సూచిస్తున్నారు, ఇటు అధికారులకు కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా అత్యవసర సేవల కోసం జిహెచ్ఎంసీలో ఒక కంట్రోల్ రూమ్ కు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ అత్యవసరం అయితే ఆ కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.